హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను ఎంతో హెల్తీ అయిన సగ్గుబియ్యం పూల్ పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సులభంగా చేసుకోవచ్చు. ఎంతో ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ముందుగా ఇలా పూల్ ఉంటాయండి. ఇవి హిందీలో పూల్ అంటారు, తెలుగులో తామరపువ్వు గింజలు అంటారు. వీటిని సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి. కొన్ని తీసుకొని ఒక కప్పు తీసుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను ఏమి నెయ్యి వేయట్లేదు. మొత్తం చిన్న మంట మీద క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం సాఫ్ట్గానే ఉంటాయి. కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవి మనం ఒకటి తీసుకొని ఇలా నలిపి చూస్తే క్రిస్పీగా అవుతాయి. అప్పుడైతేనే ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. చూసారా, మనకి ఇలా అంటే పొడి పొడిగా అవుతాయి. మనం ఫస్ట్ వేయక ముందుకు మెత్తగా ఉంటాయి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్ మీద 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. నట్స్, బాదం, జీడిపప్పు, పిస్తా వేసుకున్నాను నేను. ఇవన్నీ మంచి రంగు వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నేను ముందే సగ్గుబియ్యాన్ని 1 గంట ముందు నానబెట్టి పక్కకు పెట్టేసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకొని తెల్ల పొర ఉంటుంది కదా, అది పోయేంత వరకు కడుక్కోవాలి. శుభ్రంగా వాష్ చేసేసుకొని 4-5 సార్లు నానబెట్టేసుకోవాలి. 1 గంట సేపు నానితే సరిపోతుంది. నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇలా వాటర్తో సహా అందులో వేసేసుకోవాలి. మనం ఆ తెల్లదంతా పోయేంత వరకు కడగకపోతే మనం పాలు వేయంగానే విరిగిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇలా మొత్తం శుభ్రంగా కడిగి వేసుకుంటే మనకి అలాంటివి ఏమి రాకుండా ఉంటుందండి. చూసారా, ఇలా సగ్గుబియ్యం మొత్తం ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి. అప్పుడు ఇందులోకి ఒక 3 కప్పుల పాలు వేసుకోవాలి. పాలు వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. తొందరగానే ఉడికిపోతాయి. సగ్గుబియ్యం ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి నేను కాగబెట్టుకున్న పాలు మాత్రమే వేసుకున్నాను. మీకు కావాలంటే పచ్చివైనా వేసుకోవచ్చు. మసిలిన పాలే కాబట్టి తొందరగానే అయిపోతాయి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదా, పూల్ తామరపువ్వు గింజలు అందులో వేసేసుకోవాలి. ఇవి మనం కలుపుతూ ఉంటే లోపలికి వెళ్ళిపోతాయి, లేదంటే పైకే తేలుతూ ఉంటాయండి. మనం ఇలా అంటూ ఉంటే లోపలికి వెళ్ళిపోతాయి. మనం ఇలా ప్రెస్ చేస్తూ కలపాలి మునిగేంత వరకు. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. చూసారా, ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేయాలి. ఉడకకపోతే మాత్రం బాగోదు. చూసారా, ఇంకా ఉడకలేదు కాబట్టి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. నేను బెల్లంతో చేస్తున్నాను కాబట్టి లాస్ట్లో వేస్తాను. మీకు కావాలంటే ఇదే స్టేజ్లో షుగర్ వేసుకోవచ్చు. తామరపువ్వు గింజలు ఉడికిన తర్వాత మాత్రమే షుగర్ వేసుకోవాలి. చూసారా, సాఫ్ట్గా అయిపోయింది కదా. మీకు షుగర్ కావాలంటే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. బెల్లం అయితే లాస్ట్లో వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకున్న అందులో వేసుకున్న తర్వాత 1 నిమిషం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీకు కలర్ కావాలంటే కొంచెం కుంకుమ పువ్వు అయినా లేకపోతే ఎల్లో ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. నేనేమీ వేయట్లేదు. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నేను ముందుగానే స్టవ్ మీద ఒక పావు కప్పు బెల్లం తీసుకొని వాటర్ వేసుకొని కరిగించుకున్నాను. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో వేసుకోవాలి. వేడి మీద వేస్తే పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి పాలు కానీ బెల్లం సిరప్ కానీ వేడిగా కాకుండా చూసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత వేస్తే ఎంతో కమ్మనైన పాయసం రెడీ అయిపోయిందండి. దేవునికి ప్రసాదం కానీ లేదంటే మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలాంటి హెల్తీ స్వీట్ చేసుకొని తింటే చాలా చాలా మంచిదండి. ఇది బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి కానీ షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి కానీ తింటే చాలా చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్.